సేవించాడు. అదొక పాపం అనుకున్నాను. ఇప్పుడు ఈ భర్తను చంపడానికి కూడా దేన్ని బట్టి వచ్చిందంట దావీదు? మేడగది మీద, రాజనగరం మీద అభివృద్ధి తిరుగుతున్న సమయంలో ఆ స్త్రీని చూసుకోవడం వల్ల చూడండి, ఆమె సేవించిన తర్వాత తన భర్త చేసిన దేవుని ఇతను చంపడానికి చిన్న పాపమే తనకు గురి కాగలుగుతుంది. తెలుసుకోవడం చేద్దాగా మనం కూడా మన ప్రియమైన బిడ్డ మన జీవితంలో చిన్న పాపమే అనుకుంటాం. దాన్ని కప్పేయడానికి మనం ఎన్నో చేస్తాం, కానీ అది చివరికి ఏదో ఒక రోజున బయటపడింది మానవుడు. తెలుసుకోవడం చేద్దాగా దేవుడు చూడండి, అంత గొప్ప రాజుని దేవుడు దావీదుని దులుపుతున్నాడు, దులిపేశాడు కూడా. ఎంతగా దులిపేశాడు? తనకు పుట్టిన కుమారుడే చంపటానికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చి రాజుగా చేశాడు. మళ్ళా ఆ స్థానంలోనికి దేవుడు తీసుకుపోయాడు. చెప్పులు వేసుకున్నాను గ్యాప్ పోలేదంట, వందల దగ్గర పొలిగించాడంట. దేని బట్టి అంటారు? ఆ పాపాన్ని బట్టి. పాపం ఒక అన్యాయంగా అమాయకుడు యుద్ధం చేసుకుంటే నమ్మకంగా ఉన్నటువంటి ఊరియాని ఏం చేయాలనుకున్నాడంటే చంపాలనుకున్న ప్రయత్నం. ఎక్కడ చంపాలి? మళ్ళీ నేను చంపేస్తే రాజు చంపాడు అనుకుంటారు కదా. తెలుసుకోవడం చేద్దా హల్లెలూయా. చూడండి ఎటువంటి ప్లాన్ ఇస్తాడంటే ఎక్కడైతే బలంగా జరుగుతుందో అర్థమవుతుందా? తెలుసుకోవడం ముందు పెట్టమని ఉత్తరం రాశాడు. తెలుసుకోవడం చేద్దా. విచిత్రం ఏంటంటే ఆ ఉత్తరం కూడా ఊరియా చేతనే పంపించాడు. తెలుసుకోవడం చేద్దా. ఎక్కడైతే మెండుగా యుద్ధం జరుగుతుందో, ఎక్కడైతే మెండుగా పోరాడుతున్నారో ఈ ఊరియాని ఎక్కడ ఎనకున్నటువంటి ఊరియాని ముందు పెట్టమన్నాడు. తెలుసుకోవడం చేద్దా. ఎవరంట? ఆ ఉత్తరం రాసినప్పుడు ఎక్కడైతే బలంగా యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరిగే కాడ ఊరియాని ముందు పెట్టండి. 37 మంది యోధులు ఊరియాని ముందు. తెలుసుకోవడం చేద్దా. హల్లెలూయా. అంటే వెనక భాగంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు 1వ తరగతి నుంచి చదివితేనే మనకు అర్థమైంది, డిగ్రీ దాకా. తెలుసుకోవడం చేద్దా. అంతేనా? ఇప్పుడు 5 చదివిన డిగ్రీకి వెళ్తాడా? ఏం అర్థం కాదు. ఇప్పుడు ఊరియా కూడా వెనక అంచులో ఉండేవాడు, ముందుకు వస్తే యుద్ధం ఎలా చేయగలడు? తెలుసుకోవడం చెప్పాలి. హల్లెలూయా. ఆ 37 మంది యోధుల్లో కూడా ఇతను ఎప్పుడు వెనకుండేవాడు అంటే వెనకుండేవాడు, కానీ ఇప్పుడు యుద్ధాన్ని ముందు పెడితే ఆ యుద్ధంలో ఏదైనా చేయలేకపోతే చచ్చిపోతాడు కదా. అప్పుడేమనుకుంటవచ్చు? యుద్ధంలో చనిపోయేవాళ్ళని అనుకున్నాడు. తెలుసుకోవడం చేద్దా. దావీదు ఆ ఉత్తరము కూడా వేరే చేత పంపలేదంట, ఊరియా చేతనే పంపించాడంట. తెలుసుకోవడం చేద్దా. చూడండి ప్రేమ జరిగి పెట్టారా, అతను నమ్మకంగా ఆ ఉత్తరం ఎందుకు కూడా చూడకుండా యుద్ధంలో ఉన్నటువంటి యోవాబు తన మేనల్లుడును అందజేశాడు. తెలుసుకోవడం చేద్దా. ఎంత అమాయకుడు అమ్మ ఊరియా, ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడయ్యా దావీదు కింద. కానీ దావీదు చేస్తుంది ఏంటి? అతను చంపాలి. ఆ ఉత్తరము కూడా ఊరియా చేతనే పంపించాడు. ఇదిగో ఊరియా పలానా చోట ఇదిగో యోవాబు ఉన్నాడు కదా మేనల్లుడు, అతనికి ఈ ఉత్తరం అందజేయమంటే ఆ ఉత్తరం ఎక్కడున్నాడు అక్కడే తీసుకొచ్చి అతనికి ఇచ్చాడంట. కనీసం ఆ ఉత్తరం కూడా చూడలేదంట. చూడండి దావీదు అతనికి ఎందుకు ఇచ్చుంటాడు చెప్పాలా? ఇంత దూతలు లేదా? ఆ స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఒక దూతను పంపించినప్పుడు ఇద్దరు కూడా ఉత్తరం వేరే పంపించచ్చు కదా. వాళ్ళ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు చూసి చెబితే నా పరిస్థితి. కానీ ఇతను మాత్రము నమ్మకంగా ఉన్నాడు, ఇతను మాత్రము విశ్వాసంగా ఉన్నాడు, ఇతను మాత్రము ఆ మందసాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఊరియా అతని చేతుల మీదే తన మరణాన్ని వార్త తీసుకున్నాడు. అప్పుడు చూసాడు ఆ ఉత్తరం చూసి ఆ యోవాబు తన మేనల్లుడు. అప్పటి నుంచి తన మా మీద అతను కూడా అసహ్యం పుట్టిందంట. అంతగా దిగజారిపోయాడు అన్నమాట. లాస్ట్ లో ఉన్నటువంటి ఊరియాని ముందుంచమంటున్నాడు. అది అతని చేతి మీద వస్తే తన మామను చూసి తన అల్లుడు కూడా అసహ్యం పుట్టిందంట. తెలుసుకోవడం చేద్దాం. అది మా మీద ఏం చేస్తున్నామా? చూడండి ఊరియా మృతి బంధు కూడా వెలిగించున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు.
ఏ పాపం చేయరా. ఒక అన్యాయంగా బలి వస్తువుగా దాయించుడు ఎలాగా ప్లాన్ చేశాడు. తన పాపాన్ని కప్పెట్టుకొని ఆ పాపాన్ని బయటపెట్టిన పరిస్థితి ఏమైందని, ఎలాగైతే ఏమైంది, అతన్ని చంపేయడానికి కోరుకున్నాడు. స్తోత్రం చేద్దామా. అన్యాయంగా చేసేసాడు. ఆయన మృతి పొందుతున్నా కూడా అగ్ని జ్వాలను అందిస్తున్నాడు. ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన మాట చాలా. ఇంటికి పోయా అలసిపోయి వచ్చినప్పుడంటే, ఇప్పుడు నా భార్యతో సమయం గడిపే సమయమా ఇది. పక్కన చూడండి, దావీదు చేయాల్సినటువంటిది అని ఊరియా చేశాడు. నమ్మకంగా విశ్వాసంగా రాజుని కనిపెట్టుకుంటూ యోధులు బలాలుడిగా ఇశ్రాయేలుకు వస్తున్నటువంటి శత్రు మీద పోరాడుతున్నటువంటి ఊరియాని అన్యం పుణ్యమైనటువంటి యుద్ధంలో ముందుంచి చంపించడం. దావీదుకి ఎలా వచ్చింది ఈ ఆలోచన?